మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. హలో అన్న, స్టార్ట్ అవుతున్నా అన్న, స్టార్ట్ అవుతున్నా. ఓకే అన్న. హలో స్వప్న గారా అండి? హలో 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 హలో. అన్నా కనీసం ఈ రోజైనా మాట్లాడతావా అన్న? నువ్వు ఊరికే టార్చర్ చేయకురా, నేను మాట్లాడతలే. 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నావు అన్న ఈ మాట. కనీసం ఈ రోజైనా మాట్లాడడానికి ట్రై చేయనా? సర్రా, ఈరోజు ట్రై చేస్తా. అన్నా నువ్వు కూడా వెళ్ళి మాట్లాడలేదు అనుకో, నేనే వెళ్ళి మాట్లాడేసి వస్తా. అబ్బా సరే మాట్లాడరా, చూద్దాం, మాట్లాడు. నేనెందుకు మాట్లాడతా అన్న? నేనా నువ్వు అలా చేసింది కదా, మరి కింద మీద మూసుకుని రాబే ఊరికే.
అవుతున్నారు ఇంకా రాగలుగుతాను. నాకేం తెలుసనా, నేను నీతో పాటు వెయిట్ చేస్తున్నా కదా. వస్తుందంటావా? కాసేపు ఆగన్నా. తను వచ్చే టైం అయిపోయిందిరా, నాకు అర్థమైంది. తను రాదు, వెళ్ళిపోదాం పద. కాసేపు వెయిట్ చేద్దామన్నా. తను వచ్చే టైం అయిపోయిందిరా, వెళ్దాం పద ఇక. ఈరోజు వస్తుందంటావా? ఉంటానా, ఊకే పరిచయం కాకు. అయినా అన్న, స్వప్న వచ్చినా రాకపోయినా మనం రావడం మాత్రం పక్కా కదా అన్న. తను వస్తే నాకు ఏదో తెలియని ఫీలింగ్ రా లోపల నుంచి. అయినా నీకు చెప్పిన అర్థం కదలే, వదిలే. మాట్లాడన్నా అన్నా, వెళ్ళి మాట్లాడన్నా. అన్నా అన్నా అన్నా, తను రాలేకున్నప్పుడేమో రాలేదు రాలేదు అంటావు, వస్తే ఇలా స్ట్రక్ అయిపోతున్నావు. ఎలా అన్నా నీతో ఎగేది? ఎలా అయితే ఏముందిరా, తన్నైతే చూసాంగా, వెళ్దాం పదరా. ఎలా అయినా తనతో మాట్లాడాలరా. సూర్యగడికి ఫోన్ చేద్దాం సార్. హలో, ఎక్కడున్నావు సూరి? అర్జెంట్గా ఇంటిదర్రా. నూరా తొందరరా. ఎందుకన్నా అంత తొందరగా రమ్మను? తనతో ఎలాగైనా మాట్లాడాలరా, కానీ ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. నీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. నా దగ్గర ఐడియాలు ఏముంటాయన్నా? అన్న, ఒక ఐడియా చెప్పు. నీ ఫీలింగ్స్ అంతా ఒక లెటర్లో రాసి పంపిస్తే ఎలా ఉంటుంది? మనం ఏమన్నా 90s లో ఉన్నావరా? కొంచెం ట్రెండీగా ఆలోచించరా. అన్న, ఇంకో ఐడియా.
చెప్పురా. ఐడియా చెప్తామని ఫోన్ చూస్తున్నావేం రా? గూగుల్ తల్లిని అడుగుదామన్నా. సురి, ఒక ఐడియా వచ్చిందిరా. చెప్పన్నా. క్రేజీ ఉందన్నా. అన్నా ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నా, ఆగు వస్తున్నా. జల్దిరా అన్నా. అన్నా ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయాలనా? ఆగరా, 2 minutes లో వస్తున్నా. అన్నా మళ్ళీ వస్తుంది ఫోను, లిఫ్ట్ చేయాలనా? దీని అమ్మ, ప్రశాంతంగా స్నానం కూడా చేయలేవేంట్రా? వస్తున్నా, ఆగు. నువ్వు రావు, ఇది ఆగదు కానీ. హలో హలో, స్వప్న గారా అండి? ఆ? హలో హలో హలో. ఎవర్రా ఫోన్లో? ఎవరన్నా? స్వప్న గారు ఉన్నారా అని అడుగుతున్నారు. కొంపదీసి వాళ్ళ అన్ననా ఏంటి? ఇది ఫోన్ ఏంటి? కంపెనీ నంబర్ రా ఇది. ఒకసారి రిటర్న్ కాల్ చేయనా? మనకెందుకులే, వదిలేసి. ఎక్కడికి పోవాలి? బయటికి పోదామన్నా. బయటికి పోవాలనా? పోదాంపా. ఇదేనా నంబరు? అన్నా అదే అదే. హలో, మీరెవరు? చెప్పండి. నేనే బుక్ చేసిన, కానీ నాకు కాదు, స్వప్న అనే అమ్మాయికి ఇవ్వాలి. మీరు ఎక్కడ ఉన్నారు? వస్తున్నా. ఓకే. నేనే బ్రో. అదేంటికే బ్రో డెలివరీ చేయాల్సింది. స్వప్న అంటే ఎవరు బ్రో? బ్రో స్వప్న అంటే అన్నలో విషయం అమ్మాయి. ప్లీజ్ వెళ్ళి డెలివరీ చేసే బ్రో. సరే ఓకే, ఇప్పుడు బుక్ చేయాలంటే ఏం చెప్పాలి బ్రో? నువ్వు ఏదో ఒకటి చెప్పి పార్సల్ అయితే డెలివర్ చేయి బ్రో. ప్లీజ్ బ్రో, అర్థం చేసుకో. డెలివరీ బాయ్ని ఇలాగ యూజ్ చేసుకుంటానని ఈ మధ్య తెలిసింది బ్రో. మేడం, స్వప్న అంటే నేనేనండి. మీ పేరు పైన పార్సల్ వచ్చింది మేడం. నేను బుక్ చేయలేదండి. మేబీ మీరు రాంగ్ అడ్రస్కి తీసుకొచ్చారేమో. అడ్రస్ ఇక్కడే ఉంది మేడం. నేను బుక్ చేయలేదండి. అయినా నా దగ్గర అమౌంట్ కూడా లేదు. ఆల్రెడీ ఆయన పే చేశాను మేడం.
సారీ, మీరు పే చేశాను ఆయన పే చేసిన అన్న. తీసుకోండి మేడం, టైం అవుతుంది. మేడం, ఇంకెన్ని పార్సల్స్ ఉన్నాయి? మేబీ ఇదే లాస్ట్ ఏమో. నేనెవరో ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా, నాకు తెలుసు. కృష్ణుడు రాధ కోసం ఎలా అయితే ఎదురు చూశాడో నేను కూడా నీకోసం అలానే ఎదురు చూసుకుంటా. ఆ కృష్ణుడి గుడి ముందు వస్తావని. ఎందుకన్నా టెన్షన్? వస్తుందిలే. ఇంతకీ ఆ పార్సల్స్ లో ఏమున్నాయన్నా? కాసేపు ఆగు, చూస్తాగా నువ్వే. తప్పే లేదన్నా. ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేసినా తప్పే లేదు. నువ్వు కింద మీద మూసుకుని పోబే ఇక్కడి నుంచి. నువ్వేనా? నేనే అని నా కళ్ళు చెప్పడం లేదా? ఇంతకీ నీ పేరేంటి? అజయ్, నా పేరు అజయ్. అజయ్, ఇంతకీ నేనేంటో తెలుసా? నా గురించి ఏంటో తెలుసా? 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా నా మనసుకు తెలుసు నువ్వేంటో, నీ గురించి ఏంటో. బానే మాట్లాడుతున్నావే, మరి ఇంత టైం పట్టిందా మాట్లాడడానికి? చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశాను. నీ కళ్ళు నాలో ఉన్న మాటల్ని మౌనం చేశాయి. ఇప్పుడేంటి, లవ్ చేస్తున్నావా? నేను నిన్ను లవ్ చేయాలా? ఒక అమ్మాయిని చూడడం, ప్రేమలో పడ్డం
చాలా ఈజీ. కానీ ఇన్నాళ్ళు ఆ ప్రేమని మనసులో పెట్టుకుని నిశ్శబ్దంగా జీవించడం చాలా కష్టం. నీకు చెప్పలేను కానీ నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇది ప్రేమ కాదంటావు. ప్రేమ అంటే చెప్పడం కాదు స్వప్న, ప్రేమ అంటే చూపించడం. ఐ వాంట్ టు బీ విత్ యూ స్వప్న. ఇక్కడికి వచ్చే ముందు తప్పు చేస్తున్నానేమో అని అనిపించింది, కానీ ఇక్కడికి రాకపోయింటే తప్పు అయిండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అయినా ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేనే ఎందుకు నచ్చాను? కృష్ణుడి చుట్టూ 16,000 మంది గోపికలు ఉన్నా రాధ కోసమే ఏడ్చాడు. ఇంకెంతకంటే ఏం చెప్పలేను నేను. అజయ్, ఇంతకీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మా ఇంటికి పార్సిల్స్ పంపించాలని? చెప్తా, తీరిగ్గా కూర్చుని వివరంగా చెప్తా.